గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువా, మరి ఇన్ని రోజులుగా ప్రభువా మరి అనారోగ్య సమస్యలో ఉన్నావు తండ్రి ఉన్నాను తండ్రి. నన్ను స్వస్థపరిచి బలపరిచినందుకు నీకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి ఆరాధనలో కానీ ప్రభువా మరి పాటలలో కానీ ప్రభువా వాక్యంలో కానీ నీ పరిశుద్ధాత్మని మా మీద దింపుమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పాట మరి కీర్తనలు పాడుకుంటూ స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నేను మరువనేసు, నిన్ను నేను విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. పాపై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నేను మరువనేసు, నిన్ను నేను విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నేను మరువనేసు, నిన్ను నేను విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా దేవా దేవా అనుక్షణం. హల్లెలూయా. మరి కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువా, మరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందు తండ్రి నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపుమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మీరందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరి నా కొరకు కూడా మీరు ప్రార్థించండి. అదేవిధంగా మరి దేవుడు కష్టకాలంలో మరి ప్రవక్తలు అంటే మన జీవితం మీద కష్టాలు కానీ ఇబ్బందులు కానీ మరి దేవుడు లేడు, మరి కష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా ఇబ్బంది పడుతున్నాం అన్నప్పుడు దేవుడు మరి ఒక మరి వాక్యం అంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఎవరైతే కష్టంలో ఉన్నారో వారికి ఈ వాక్యము మరి బలం ఇస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహంతో మరి నేను ఈ వాక్యాన్ని చదివినప్పుడు మరి
ప్రభు యొక్క మాటలు మరి ఏలియా అంటే ఏలియా ద్వారా ఒక అద్భుతం జరిపించాడు. అంటే కరువు దినంలో ఏలియా ఎలా బతికాడు, అంటే ఏ రకంగా పోషింపబడ్డాడు, దేవుడు మనల్ని ఏ రకంగా పోషించడందుకు దేవుడు మనల్ని దారి ఎలా చూపిస్తాడో ఒకసారి మనము బైబిల్ గ్రంథాన్ని తీసి చదువుకుందాం. రాజుల గ్రంథము 17వ అధ్యాయం చదువుకుందాం. మరి రొట్టె అనగా మరి రొట్టె గురించి, రొట్టె బల్ల గురించి మనము దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తం అని మనం తీసుకుంటాం. కానీ రొట్టెలో ఆశీర్వాదం ఉంది. రొట్టె ద్వారా మరి ఏలియా ఎలా బతికాడు, దేవుడు ఏ రకంగా మరి విధవరాలు చేత పోషింపబడ్డాడు, ఆ కరువు నుంచి ఎలా మరి బయటపడ్డారు ఒక్కసారి మనం ధ్యానించుకుందాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం మరి 9వ వచనం నుండి 8వ వచనం నుండి నేను చదవబోతున్నాను. మరి శ్రద్ధగా విని మనము దాన్ని ధ్యానించుకుందాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణము సంబంధమైన సారేపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. అక్కడేమైంది, ఏలియాకు మరి దేవుని యొక్క ప్రత్యక్షత, అంటే అంతటా యెహోవా వాక్కు, అంటే యెహోవా వాక్కు అంటే దేవుని వాక్కు మరి ఏలియా ప్రవక్తకు ప్రత్యక్షమై ఏమైందంటే ఇలాగో సెలవిచ్చెను, నీవు వెళ్ళి సీదోను పట్టణము సంబంధమైన సారేపాతు అను ఊరికి పోయి, సారేపాతు ఊరికి పొమ్మని అచ్చట ఉండుము. ఇక్కడ ఏమైందంటే దేవుడు ఏమని చెప్పాడంటే కరువు వచ్చింది. మరి ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తుందంటే నువ్వు వెళ్ళి సీదోను పట్టణం ఉంది, ఆ పట్టణంలోకి వెళ్ళి ఆ ఊరు అంటే ఏదైతే సారేపాతు అనే ఊరు ఉందో ఆ ఊరిలోకి వెళ్ళు, నిన్ను నేను పోషిస్తాను, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాలు నిన్ను పోషిస్తుంది, నువ్వు వెళ్ళు అని ఏలియాతో యెహోవా వాక్కు సెలవిచ్చారు. అంటే దేవుడు మనకి ఏదో మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. మరి అదేవిధంగా మనము కిందికి మరి వెళ్తూ ఉంటే 10వ వచనం నుంచి మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అందుకతడు నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక్క విధవరాలిని నేను సెలవిచ్చి తిని. సారేపాతు అనే ఊరిలో మరి ఏమైందట, దేవుడు ఏమంటున్నాడు, నిన్ను పోషించుటకు నేను విధవరాలికి సెలవిచ్చి తిని. విధవరాలికి ఏమని చెప్పిండు, సెలవిచ్చి తిని. విధవరాలు అంటే ఎవరు, భర్త చనిపోయిన ఒక స్త్రీకి నేను సెలవిచ్చానని దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏలియాకు సహాయం చేస్తున్నాడు, వెళ్ళు ఈ ఊరికి వెళ్ళు, అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ నిన్ను పోషిస్తుంది అని ఏలియాకు మరి దేవుడు వాక్కు సెలవిచ్చాడు. మరి ఆ రకంగా చూసుకుంటే మరి అక్కడ ఏమైందో మనము ఒకసారి చదివి మళ్ళీ ధ్యానించుకుందాం. అందుకతడు లేచి సారేపాతుకు పోయి పట్టణపు గౌని యొద్ద రాగానే ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఈయన ఏం చేశాడంటే సారేపాతు అనే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ గౌని మీద ఏం చేసిందంటే ఆ విధవరాలు ఏం చేస్తుందంటే కట్టెలు వేరుకుంటూ ఉందట. వేరుకున్నప్పుడు ఇతను ఏం చేశాడంటే కాస్త నీళ్ళు ఇవ్వమ్మా, మరి కొన్ని నీళ్ళు కావాలని ఆమెను నీళ్ళు అడిగాడట. మరి నీళ్ళు అడిగినప్పుడు
ఆమె ఏం చేసిందంటే పాత్రలో కొన్ని నీళ్ళు తీసుకొని రమ్మని అడిగినట. తాగదందుకు మరి కొన్ని నీళ్ళు కావాలని ఆమెని అడిగాడు. అడిగినప్పుడు ఆమె నీళ్ళు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఆమె నీళ్ళు తీసుకొని వచ్చేటప్పుడు ఏం చేశాడంటే ఆమెను పిలిచి మళ్ళీ నాకొక రొట్టె ముక్కని తీసుకొని రమ్మని ఆమెను అడిగాడు. అడిగితే ఆమె ఏం చేసిందంటే అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెను నా యొద్దన నున్నవి కానీ అప్పము ఒకటైనను లేదు. మేము చావకముందే నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని. నన్ను కొన్ని పుల్లలు ఏరుకున్నట్టుకై వచ్చి తిని. అందుకు ఆమె ఏమంటుందంటే నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నీ దేవుడి మీద నేను ఒట్టు వేశాను. నీ జీవము తోడు అంటే నీ దేవుడి మీద ఒట్టు అని చెప్తా ఉంది. తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డిలో కొంచెము నూనెను నా యొద్దనున్నవి కానీ అప్పము ఒక్కటైనను లేదు. మేము చావకముందే నేను ఇంటికి పోయి వాటిని నా బిడ్డకును సిద్ధము చేసుకునవలెనని నన్ను కొన్ని పుల్లలు ఏర్పరచుకున్నటకై వచ్చి తిని. ఏమంటుంది? తట్టెడు అంటే తొట్టిలో పట్టెడు పిండి అంటే తొట్టిలో పట్టెడు పిండి అంటే పట్టెడు పిండి కొద్దిగానే ఉంది. మరి బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, పట్టెడు పిండి మాత్రమే ఉంది. మేము చావకముందే అవి ఏం చేసామంటే మేము చావకముందు ఆ పిండిని మరి అప్పంగా చేసుకొని తినాలని మేము సిద్ధపరచుకోదందుకు నా బిడ్డ నేను అప్పం చేసుకొని తినాలని నేను పుల్లలు ఏరదందుకు వచ్చాను. అంటే అక్కడికి ఎందుకు వచ్చానంటే పుల్లలు ఏర్పరచుకున్నటకై వచ్చి తిని, అంటే పుల్లలు అనేటివి ఏర్పరచుకునేటానికి వంట చేసుకునేందుకు వచ్చాను. నా దగ్గర పిండి మాత్రము పట్టెడే ఉంది, మరి అదేవిధంగా నూనె కొంచెమే ఉంది కాబట్టి అయ్యా మరి మేము అవి తిని మరి చస్తాము అని చెప్తా ఉంది. అంటే ఆ రకంగా ఎలా ఉందంటే ఆ కరువులో కూడా ఆయనకు చెప్తా ఉంది, నీ దేవుడైన యెహోవా తోడయ్యా అని ఆమె బలంగా చెప్తా ఉంది. అంటే ఆమె నమ్మింది, ఆయన ప్రవక్తని నమ్మింది. ఆయన ప్రవక్త, ఆయన దేవుని యొక్క ప్రవక్త అని తెలుస్తూ ఉంది. కాబట్టి ఏమైందంటే అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లుగా చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదటిగా చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకు అప్పము చేసుకొని రమ్ము. అయితే ఏమంటుండంటే ప్రవక్త ఏమంటుండంటే నేను చెప్పినట్టు చేసి నాకు ఒక చిన్న అప్పంని చేసి తర్వాత నీ బిడ్డకు నీకు కూడా అప్పం చేసుకొని నా దగ్గరికి తీసుకొని రా అని మొట్టమొదటిగా చేసిన చిన్న అప్పమును నా దగ్గరికి తీసుకురా అని ఏలియా ప్రవక్త చెప్తా ఉన్నాడు. తర్వాత నీకును నీ బిడ్డకు అప్పం చేసుకోమని చెప్తా ఉన్నాడు. తర్వాత ఏమైందంటే భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. హల్లెలూయా. ఇక్కడ 14వ వచనంలో ఏమంటున్నట్టే
భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలోనున్న పిండి తక్కువ కాదు. హల్లెలూయా. అంటే కరువు అనేది మరి రాదు, నీకు కరువు అనేది లేదు, నీకు దేవుడు ఆశీర్వదించబోతున్నాడని ఆమెకు చెప్తా ఉన్నాడు. ఆ రకంగా చూసుకుంటే బుడ్డిలోనున్న నూనె అయిపోదు. హల్లెలూయా. తొట్టిలోనున్న పిండి తక్కువ కాదు, బుడ్డిలోనున్న నూనె అయిపోదు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మరి ఆమెని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఏమని ఉన్నది 13వ వచనంలో, అంటే 12వ వచనంలో ఏమంది? పదమూడవ వచనంలో ఏమంటుంది? తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డిలో కొంచెమే నూనె అని చెప్పిండు. అంటే 13వ వచనంలో చూసుకుంటే కొంచెమే పట్టెడు పిండి ఉంది, తొట్టెలు మరి కొంచెం నూనెనే ఉందని 13వ వచనంలో చెప్తే, 14వ వచనంలో ఏమంటుందంటే భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలోనున్న పిండి తక్కువ కాదు. హల్లెలూయా. అంటే నువ్వు భూమి మీద మరి దేవుడు వర్షం కురిపించే వరకు, అంటే కరువు వెళ్ళేదాకా అందులో పిండి అయిపోదని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆశీర్వాదం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం అలా ఉంటుంది. మరి నూనె గురించి కూడా చెప్తుండు. బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, అంటే ఆ బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోదని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియాను చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మొత్తానికి అయిపోయింది అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రవక్త, అంటే మరి ఎవరైతే మరి పాస్టర్స్ కానీ ఎవరైనా వచ్చి మరి కష్టకాలంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు మరి ప్రేరేపించినప్పుడు, వారు మనం ఇంటికి వచ్చినప్పుడు వారితో పాటు మనం ప్రార్థన చేపించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అంటే దేవుడు ఇక్కడ వదిలేయలేడు. అంటే విధవరాలి జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. మరి కరువులో ఉన్న ఆ ప్రవక్త, అంటే తినేదందుకు అక్కడ లేకపోయినా కానీ దేవుడు ఏమన్నాడంటే, యెహోవా ఏమని ఇచ్చాడంటే, సెలవు, నువ్వు వెళ్ళు, నిన్ను పోషించుటకు విధవరాల్ని సిద్ధపరిస్థితిని అని దేవుడి యొక్క మాట సెలవిచ్చాడు. అంటే ఇక్కడ దేవుడి యొక్క మాట నెరవేరింది. హల్లెలూయా. అంటే అలాంటి మాట, దేవుని యొక్క మాట నీలో నాలో నెరవేరునుగాక. హల్లెలూయా. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువా, మరి ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ప్రభువా, మరి కష్టాల్లో మరి ఎవరైతే ఉన్నారో ప్రభువా, వారందరినీ మరి దర్శించండి ప్రభువా, అని పరిశుద్ధాత్మ చేత నడిపించమని, అదేవిధంగా ఎవరైతే కష్టాల్లో మరి కష్టాన్ని తీర్చమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క సమస్యల్ని తీర్చమని, ప్రతి ఒక్క మరి కరువుని తీసేయమని ప్రభువా, ప్రతి ఒక్క ఇబ్బందులు తీసేయమని, ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి, ప్రతి ఒక్క బిడ్డ సమస్యల్ని తీర్చండి, ప్రతి ఒక్క బిడ్డని మరి కరువులో నుంచి బయటపడేయండి తండ్రి, కష్టాల నుంచి బయటపడేయండి ప్రభువా. మరి ఎవరైతే ఏ ఇబ్బందులో ఉన్నారో అన్ని ఇబ్బందులని నజరేయుడైన యేసు నామంలో అవన్నీ తొలగిపోనుగాక. ఆమేన్ ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. వందనాలు. ఎన్నికైపోయింది.